తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. జాయిన్ ది రైజ్ వేదికపై తెలంగాణ రైజింగ్ విజన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శించారు. ప్రతి జూలైలో హైదరాబాద్ లో WEF ఫాలోఅప్ సదస్సు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ నిర్ణయానికి గ్లోబల్ బిజినెస్ లీడర్ల నుంచి మద్దతు లభించింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ద్వారా 5.75 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్ తెలిపారు. 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామన్నారు. అందులో 50% పైగా గ్రీన్ కవర్ ఉంటుందని అన్నారు. TIH నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీని ఆవిష్కరించారు. అటు దావోస్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దావోస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పర్యటన నిర్వహిస్తున్నది. అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగ్రామ్ మనకు అందిస్తారు. నర్సింగ్రామ్. లక్ష్మీ దుర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రైజింగ్ తెలంగాణ ప్రతినిధుల బృందము దావోస్ లో మొదటి రోజే బిజీగా గడిపింది. దాదాపుగా ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజ సంస్థలన్ని ప్రతినిధులతో, పారిశ్రామికవేత్తలతో, దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా సమావేశాలని నిర్వహించారు. హైదరాబాద్ లో ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని ఆయన వివరించారు. దీనికి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి AI రంగంలో, లైఫ్ సైన్సెస్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి, అదేవిధంగా హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునేందుకు చాలా కంపెనీలు కూడా ముందుకు వచ్చాయి. అందులో దిగ్గజ కంపెనీలు చాలా వరకు కూడా ముందుకు వచ్చాయి. రాయల్ ఫిలిప్స్ AI లో భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపింది. హైదరాబాద్ లో నాలెడ్జ్ హబ్ ను ఏర్పాటు చేయడం మీద ఆసక్తిని ప్రదర్శించింది. అదేవిధంగా ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ చైర్మన్ కూడా ఇక్కడ అభివృద్ధికి సంబంధించి భాగస్వామ్యం అయ్యేందుకు ఆయన సుముఖతను వ్యక్తం చేశారు. ఇటు ట్రాఫిక్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్లకు సంబంధించి ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సంస్థ ఆసక్తిని చూపించింది. GCC లో ఇక్కడ సెంటర్ గా అభివృద్ధి చేసేందుకు ప్రముఖ కంపెనీలు పెద్ద ఎత్తున ఆసక్తిని చూపించాయి. అయితే ఈ సదస్సులో భాగంగా పాల్గొనేందుకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే రైజింగ్ తెలంగాణ సమావేశాన్ని కూడా ఇక్కడ నిర్వహించారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా IT శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో హైదరాబాద్ ను ఏ విధంగా డెవలప్ చేయబోతా ఉన్నారు, ఇటీవల విడుదల చేసినటువంటి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ లోని ముఖ్యాంశాలు అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. అయితే ఈ సమావేశానికి సినీ నటులు చిరంజీవి హాజరయ్యారు. ఇద్దరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆయన విందులో కూడా పాల్గొన్నారు. లక్ష్మీ దుర్గా. థాంక్యూ నర్సింగ్రామ్.